ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఈ రోజు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. రాజధానిలో పర్యటించి ఏ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయనే వాటిని పరిశీలించారు. పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్ను నియమించి రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. దీని ద్వారా అమరావతి నిర్మాణంలో కీలక అడుగులు వేసినట్టే. రాజధానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుపుకుంటున్న 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఐ నోటిఫై చేసినట్లు చెప్పారు. అదే సమయంలో అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు. ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఈ రోజు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. రాజధానిలో పర్యటించి ఏ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయనే వాటిని పరిశీలించారు. పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్ను నియమించి రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. దీని ద్వారా అమరావతి నిర్మాణంలో కీలక అడుగులు వేసినట్టే. రాజధానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుపుకుంటున్న 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఐ నోటిఫై చేసినట్లు చెప్పారు. అదే సమయంలో అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు.